ఈ సంస్థానికి నమస్కారం. మనకి రోజు అరుగు మీద కూర్చుని కనిపించే వాళ్ళు, లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత బయట కనిపించే వాళ్ళు, ప్రశాంతంగా కూర్చున్నట్టు పార్కుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ నిజంగా ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగా ఏ పని లేనోడు కూర్చుంటాడు, దిక్కు తోచక ఏం చేయాలో తెలియక వాళ్ళు కూర్చుంటారు. అలా కాకుండా జీవితం మీద ఒక అవగాహన, అతని శరీరం పట్ల, సమాజం పట్ల, మనసు పట్ల, ఈ ప్రకృతి పట్ల ఎవరికైతే ఒక అవగాహన ఉందో వాడు అట్లా ప్రశాంతంగానే కూర్చుంటాడు. కొంతమంది అవకాశం లేక అట్లాగే ఉండిపోతారు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి మళ్ళీ ఏదైనా డబ్బు కానీ లేకపోతే ఏదైనా సమస్య కానీ వస్తే వాళ్ళ రియాక్షన్ మళ్ళీ మారిపోద్ది. అసలు మనకంటూ ఉన్న పని ఏదైనా చిన్న పని చేసి చిన్న పిల్లాడిలాగా పనిచేసి పొంగిపోవడం, నిద్రకి లొంగిపోవడం, ఇంతకు మించి మనకేమీ లేదని అర్థం చేసుకుంటావా? నువ్వు తెలుసుకోవాల్సింది ఉన్న చోటే హాయిగా ఉండటం ఎలాగో తెలుసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నీకు హాయిగా ఉండడానికి నువ్వు చాలా వాటిని లింక్ చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు వస్తే ఎవరు నేను పలకరించలా, లేకపోతే నువ్వు ఏదో ఫంక్షన్కి వెళ్ళావు అక్కడ నిన్ను ఎవరో గుర్తించలా, నువ్వు ఆఫీస్లో ఒక పెద్ద అధికారివి, నువ్వు వస్తే ఎవరు నుంచోలా, ఈ మాత్రం దానికి కూడా నువ్వు నీ ప్రశాంతతని కోల్పోతున్నావా? మనిషిగా మనకి సమస్యలు ఉంటే దానికి సొల్యూషన్ మాత్రమే వెతకడం మన పని. అంతే తప్ప ఆ సమస్య వచ్చింది అని నాకెందుకు వచ్చింది, నా దగ్గర నా వాళ్ళకి ఎందుకు వచ్చింది బాధపడడం నీది కాదు. డబ్బులు సంపాదిస్తున్నావు, ఖర్చు పెడుతున్నావు, తెలియ ఖర్చు పెట్టిన దానికి మళ్ళీ బాధపడుతూ మనసును కూడా ఎందుకు ఖర్చు పెడతావు? ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడం ఉంది, లేదా దాన్ని ఎవరన్నా పరిష్కరించగలిగే వాళ్ళు ఉంటే వారి చేతిలో పెట్టడం ఉంది. లేదు ఆ సమస్యని అలా వదిలేసి నీ పనిలో నువ్వు నిమగ్నం అవటం ఉంది. ఇది ఇంకా అర్థం అవ్వాలంటే ఏదైనా స్కూటర్ బాగు చేయాలి అంటే నీకు తెలిస్తే నువ్వు రిపేర్ చేసుకుంటావు, తెలియకపోతే మెకానిక్ ఇస్తావు. అసలు దాన్ని బాగు చేసే మెకానిక్ ఇక్కడ లేదంటే దాన్ని స్క్రాప్ లాగా వదిలేస్తావు, ఈ అనంతంలో కలిపేస్తావు. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సమస్య నువ్వు తీర్చగలిగేదైతే తీరుస్తావు, తీర్చలేకపోతే వాళ్ళకి ఇవ్వటం, తీర్చే వాళ్ళకి, లేకపోతే ఆ సమస్యను వదిలేయటం. అంతే తప్ప దాన్ని పట్టుకుని వేలాడుతూ దాన్ని పట్టుకుని బాధపడదు. ఎవరన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ లేకపోతే వేరే వ్యక్తుల గురించి కానీ కాకుండా నీ గురించి నా గురించి మాట్లాడు, లేదన్నా ఒక విషయం గురించి మాట్లాడు, అంతే. అంతకుమించి వేరేదేది మాట్లాడకుండా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడూ ఒక మనిషిని ఎందుకు టచ్ చేయాలని చూస్తూ ఉంటాం? శరీరంతో కానీ లేకపోతే మనసుతో కానీ ఈ ప్రకృతిలో దేన్ని ఏది ముట్టుకోవు కదా ఊరికే, అవసరం ఉంటే తప్ప. ఒక చెట్టు ఇంకో చెట్టును ముట్టుకోదు, అలాగే ఒక జంతువు ఇంకో జంతువుని ముట్టుకోదు అనవసరంగా. మనసుతో అయినా, చేత్తో అయినా, శరీరంతో అయినా. మనిషి మాత్రమే అలా ముట్టుకుంటూ వారికి ఉండే మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. నీ మనసులోని కనిపిస్తుంది అది నిజం అనిపిస్తుందా? మరి నీ కళ్ళకు కనిపిస్తుంది అది నిజం అనిపించట్లేదా? ఎప్పుడైతే నాకు ఒకటి కావాలి అని నువ్వు ఖచ్చితంగా కోరుకుంటావో అప్పుడే నీ మనశ్శాంతి పోయింది. ఏది ఉందో అది బాగుంది, అది అలాగే ఉంటే నాకు బాగుంది అని అనుకుంటావో అప్పుడే నీ మనశ్శాంతి ఉంటుంది. మనం రీసెంట్గా జరిగిన సంఘటన, ఒక ఐఫోన్ కోసం ఒక అబ్బాయి కొండ మించి దూకడం, దానికి అతన్ని కాపాడబోయి అతని తండ్రి చనిపోవడం, ఆ షాక్లో తల్లి చనిపోవడం, ఇవి తెలియకే జరిగాయి.